హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు తిరిగొచ్చిన వసంతం. ఈ కథని రచించిన వారు అపర్ణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, వీణ డిగ్రీ కాలేజీలో ప్రొఫెసర్. అక్కడ ఉన్న స్టాఫ్ అందరిలోకి చిన్నది, 36 ఏళ్ల వయసు. వీణ క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టింది. అంటే పిన్ డ్రాప్ సైలెంట్గా క్లాస్ జరుగుతుంది. వీణ వాయిస్కే అట్రాక్ట్ అయిపోతారు స్టూడెంట్స్. డౌట్స్ అంటూ మరీ అడిగే అవసరం రాకుండా తన టీచింగ్ ఉంటుంది. స్టూడెంట్స్ సైకాలజీ తెలుసుకొని తదనుగుణంగా తన టీచింగ్ స్టైలు ఉంటుంది. ఎవరి సబ్జెక్టు ఎలా ఉన్నా తన సబ్జెక్టులో అందరూ 80% మార్కులతో ఉండాలి. ఇప్పటి వరకు తను సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారు లేరు. వీణ అంటే చాలా అభిమానం స్టూడెంట్స్కు. వీణపై ఉన్న అభిమానంతోనే చదువుకుంటున్నారు. తన సబ్జెక్టులో టాప్ ఉంటున్నారు. పేరెంట్స్కి కూడా వీణ అంటే అభిమానం ఏర్పడింది. అదే కాలేజీలో వీణ కొడుకు బీటెక్ చదువుతున్నాడు. పేరు అభిరామ్. అందరూ అభి అని పిలుస్తారు. వీణ మాత్రం రామ్ అని పిలుస్తుంది. కాలేజీకి అభితో పాటు బైక్లో వచ్చేది వీణ. ఎవరైనా అలా చూస్తే తల్లి కొడుకులు కాదు, అక్కా తమ్ముడులా కనిపించేవారు. లేని పెద్దరికం కనిపించడానికి స్పెట్స్ వాడుతుంది. ఒకరోజు అభికి క్లాసు ఉండటం వల్ల వీణ ఒకటే ఇంటికి బయలుదేరింది. బస్టాప్లో నుంచుని ఉంది. కొంతమంది ఆకతాయిలు అల్లరి చేస్తున్నారు. బస్టాప్కి కొత్త పిట్ట వచ్చింది. బైక్ ఏమైందిరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తను స్వతహాగా మెతక స్వభావం కదా, వారి మాటలకు స్పందించడం లేదు. అరగంట గడిచినా బస్సు రావడం లేదు. విసుగు వచ్చి కాలేజ్ దగ్గరికి వెళదామా లేక అభికి ఫోన్ చేద్దామా అనుకుంటూ ఉండంగా తన ముందు ఒకేసారి 2 బైకులు అడ్డు వచ్చాయి. వీణాకి భయం వేసి చిన్నగా షవరింగ్ షార్ట్ అయింది. కళ్ళు తిరిగి పడబోయింది. వెంటనే వెళ్ళి ఇద్దరూ పట్టుకున్నారు. బైక్లోని వ్యక్తిని చూస్తేనే ఆకతాయిలు అక్కడ అడ్రస్ లేరు. దగ్గరకు వెళ్ళి అమ్మ అంటూ రామ్, వీణాగారు అంటూ సూర్య ఇద్దరు ఒకేసారి పిలిచారు. రామ్ని సూర్యని చూసి కొంచెం నెమ్మదించింది. బ్యాగులోని వాటర్ తాగి సూర్యకి బాయ్ చెప్పి రామ్తో ఇంటికి వచ్చేశారు. వీరిని ఫాలో చేస్తూ సూర్య వీరి వెనుకే వచ్చేశాడు. ఇలా జరిగినప్పటి నుండి అభి ఆలోచనలో పడ్డాడు. ఎంటెక్ చేయడానికి ఫారెన్ వెళ్ళాలని అందుకోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. నేను వెళితే నన్ను వదిలి అమ్మ ఒంటరిగా ఉండగలదా? నేను వెళితే అమ్మ పరిస్థితి ఏంటి? ఒంటరైపోతుంది. చిన్న విషయానికి భయపడే అమ్మ నన్ను మాత్రం ధైర్యంగా పెంచింది. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళడం మానుకోవాలా? లేదా అమ్మకు కూడా అక్కడ అవకాశాలు ఉన్నాయేమో కనుక్కోవాలా? అమ్మను తనతో పాటు తీసుకువెళ్ళి అంటూ ఆలోచనలో పడ్డాడు. అమ్మను పోకిరీలు కామెంట్ చేశారు అంటే అమ్మని కాలేజీ స్టూడెంట్ అనుకున్నారు. అమ్మ వయసు ఏమంతా అని అమ్మ ఫ్రెండ్ శ్రావణి ఆంటీకి 1 year బ్యాక్ పెళ్ళయింది. వీణ ఆంటీకి 3 years బాబు. అమ్మకేం అంత వయసు అయ్యిందని నేను అనేవాణ్ణి, లేకుంటే అమ్మ కూడా పెళ్లి చేసుకునేది ఏమో. అమ్మకి నేను కాకుండా నాన్న కూడా ఉంటే ఎంత బాగుండు. సూర్య అంకుల్కు అమ్మంటే అభిమానం ఉంది. అంకుల్కి ఇంకా పెళ్లి కాలేదు. అమ్మకి తోడుగా అంకుల్ అయితే ఎలా ఉంటుంది? అంకుల్తో మాట్లాడి అమ్మను పెళ్లి చేసుకునే విషయంపై అభిప్రాయం కనుక్కోవాలి. తర్వాత నానమ్మతో మాట్లాడి ఎలాగైనా అమ్మకు పెళ్లికి ఒప్పించాలి అనుకున్నాడు. ఇంటికి వచ్చిన వీణ సోఫాలో కూర్చుని బస్టాప్లో జరిగిన విషయం గుర్తుకు వచ్చి ఆలోచనలో గతంలోకి వెళ్ళాయి. సేమ్ ఈరోజు జరిగిన సన్నివేశం 20 సంవత్సరాల కింద జరిగింది. వీణ బస్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే కొందరు ఆకతాయిలు అల్లరి చేస్తున్నారు. అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఆ రోజు కూడా 2 బైకులు తన ముందు అడ్డుగా వచ్చాయి. అవి ఒకటి సూర్యది, ఇంకోటి రఘురామ్ది. స్కూటర్పై నుండి దిగిన సూర్య, రఘురాములు బస్టాప్లోని ఆకతాయిలను కొట్టడం స్టార్ట్ చేశారు. వీరి దెబ్బలకి కొంతమంది పారిపోయారు. వీణాని బైక్పై ఎక్కించుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు రఘురామ్.
రామ్ వీణ మేనత్త శ్రావణి కొడుకు. సూర్య రఘురామ్ ఇద్దరికీ వీణ అంటే ఇష్టమే. రఘురామ్కి వీణకి పెళ్లి చేయాలని ఆలోచన ఇంటిలోని వారి మాటల వల్ల విషయం తెలిసి తన మనసులోని మాట వీణకి చెప్పలేకపోయాడు సూర్య. ముగ్గురు క్లాస్మేట్స్, ముగ్గురు మంచి ఫ్రెండ్స్. ఆ రోజు సూర్య రఘురామ్ ఉన్నారు. ఈరోజు సూర్య ఉన్నాడు కానీ రఘు లేడు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అది గుర్తుకు వచ్చి వీణ కళ్ళు తిరిగి పడిపోయింది. ఎంతసేపు అలా ఏడుస్తూ కూర్చుంది పోయిందో తనకే తెలియదు. అభి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. అభి కాఫీ కలుపుకొని వచ్చాడు. చెరొకటి తాగుతూ అభి మైండ్ డైవర్ట్ చేయడం కోసం టీవీలో న్యూస్ పెట్టాడు. టీవీ చూస్తుందే కానీ మనసు గతంలోనే ఉండిపోయింది. వీణ నానమ్మకు అనుకోకుండా మైల్డ్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వారం రోజులకు కానీ కోలుకోలేకపోయారు. ఆవిడికి అలా ఉండటంతో ఇంటిల్లిపాది దిగాలు పడిపోయారు. కోలుకొని ఇంటికి వచ్చిన ఆవిడకు దిగాలుగానే ఉంది. వీణ పెళ్లి చేస్తానో లేదో అని తన కోరిక మేర వీణ రఘురాముల పెళ్లి చూడాలని కోరడంతో పెళ్లి చెయ్యాలి అనుకున్నారు. వీణ మేనత్త శ్రావణికి వీణ అంటే ప్రేమ, రఘురాముకి వీణ అంటే ప్రాణం. వీణ తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధమే. మేనత్త అయితే కోడలను అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంటుంది అని వారి ఆశ. చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధమే. చదువు పూర్తి అయిన తర్వాత చేద్దామనుకున్నారు. పెళ్లి చేసుకుని చదువుకుంటారులే అనుకుని ముహూర్తాలు పెట్టించారు. పెళ్లికి బంధువులు, అటు కాలేజీ నుండి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఈడు జోడు చూడ ముచ్చటగా ఉంది. పిల్లల పెళ్ళిళ్ళయి ఇల్లంతా కళకళలాడుతుంటే, పిల్లలు సందడిగా తిరుగుతుంటే, నానమ్మ సంతోషంతో మరో 10 ఏళ్ళు ఆయుష్ పెంచుకుంది. అమ్మగారింట్లో 2 రోజులు, అత్తగారింట్లో 2 రోజులు ఉంటూ 2 కుటుంబాలలోనూ సంతోషాలు నింపారు. ఇద్దరు కాలేజీకి బైక్పై కలిసి వెళ్ళి వచ్చేవారు. సూర్య మనసులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మంచి ఫ్రెండ్స్లా వీరితో పాటుగా ఉండేవాడు. 3 నెలలు జీవితం ఆనందంగా సాగిపోయింది. నరదిష్టికి రాయైనా పగులుతుంది అంటారు. ఏ పాపిష్టి కళ్ళు ఈ జంటపై పడ్డాయో మరి. బైక్పై వస్తున్న వీరిని వెనక నుండి వస్తున్న ట్రక్ టైర్ బరస్ట్ అయ్యి వీరిని గుద్దేసింది. రఘురామ్ అక్కడికక్కడే చనిపోయాడు. వీణని హాస్పిటల్లో జాయిన్ చేశారు. 3 నెలలు నరకం చూసింది. 100 ఏళ్ల జీవితం 3 నాళ్ల ముచ్చటైపోయింది. కళకళలాడుతూ తిరిగే పిల్ల జీవితం శిశిరంలా మోడు బారిపోయింది. దీని జీవితంలో ఇంకా వసంతమే లేదా, వసంతమే రాదా? ఆ ఇంట్లో సంతోషాలు అన్నీ రఘురామ్తోనే పోయాయి. రఘురామ్ లేని జీవితం వద్దు అనుకొని సూసైడ్ చేసుకోపోయింది. చీకటిలో చిరుదివ్వెల తాను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. రఘురామ్ తనను వదిలి వెళ్ళలేక ఈ విధంగా మరి తన దగ్గరికి వస్తున్నాడు. వాని కోసం బ్రతకాలి అనుకుంది. పిల్లలు పుడితే కోడలు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది అనుకొని పిల్లలు వద్దు అంటుంది శ్రావణి. అందరినీ ఒప్పించి అభిరామ్కు జన్మనిస్తుంది. వాడితోడే లోకంగా బతుకుతుంది. తన చదువు తిరిగి కొనసాగించి లెక్చరర్గా జాయిన్ అయ్యింది. లెక్చరర్ పని చేస్తూ పిహెచ్డి చేసి ప్రొఫెసర్గా ప్రమోట్ అవుతుంది. రఘురామును మర్చిపోవడానికి చదువుని ఆయుధంగా చేసుకుంది. అన్ని విషయాలలోనూ తనకు ఫ్యామిలీ ఫ్రెండ్గా సూర్య సహకారం అందించారు. బీటెక్ పూర్తి చేసి గ్రూప్ రాసి ఐపీఎస్కు సెలెక్ట్ అవుతాడు సూర్య. సూర్య మంచితనం చూసి వీణని సూర్యకిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంది శ్రావణి. సూర్య తనకేమీ అభ్యర్థనం లేదని చెబుతాడు. కానీ వీణ పెళ్లికి ఒప్పుకోదు. సూర్య వీణపై ఉన్న ప్రేమతో మరో పెళ్లి చేసుకోకుండా
వీణ మనసు మారదా అని ఎదురు చూస్తున్నాడు సూర్య. అమ్మకి నాన్నకి ఫ్రెండ్ అని తెలుసు, కానీ అమ్మపై ఇంత ప్రేమ ఉందని అభికి తెలియదు. అమ్మా అమ్మ అంటూ అభి పిలుపుతో వాస్తవంలోకి వచ్చింది. ఏంటమ్మా అంత పరధ్యానంగా ఉన్నావు? ఫోన్ మోగుతున్నా పట్టించుకోకుండా ఏమి అంత దీర్ఘ ఆలోచిస్తున్నావు? నేను ఫారెన్ వెళితే ఒంటరిగా ఎలా అనుకుంటున్నావా అంటూ అడిగాడు. అదేమీ లేదు నాన్న అంటూ వంటింట్లోకి వెళ్ళింది. అభి వంట రెడీ చేసి పెట్టాడు. అభి ఆలోచించినట్టే నన్ను వదిలి ఉండగలుగుతాడో లేదో అని అభికి తెలియకుండానే ఫారెన్లో అభి జాయిన్ కావాలి అనుకున్న కాలేజీలో జాబుకి అప్లై చేసింది. వారు జాబు కన్ఫర్మ్ చేశారు. అభికి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పలేదు. అభి తన అభిప్రాయం నానమ్మతో చెప్పాడు. ఆవిడ ఆనందంతో వీణ జీవితంలోకి మరి వసంతం రావాలని కోటి దేవుళ్ళకి మొక్కుతున్నాను. నీవు ఏమి చెయ్యాలి అనుకున్నావో అది చెయ్యి. అది కళకళలాడుతుంటే చూడాలి అని ఉంది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. పెళ్లి చేయడానికి ఎవరినో వెతకాల్సిన అవసరమే లేదు. సూర్యంకి మీ అమ్మంటే ఇష్టం. మీ అమ్మ మనసు మార్చుకుంటుందని ఎదురు చూస్తున్నాడు అని అంటుంది. అభికి ఎగిరి గంతు వేయాలనిపిస్తుంది. అమ్మమ్మతో మాట్లాడి ఇంటికి వస్తాడు. అత్తయ్యకు సీరియస్గా ఉందని ఫోన్ రావడంతో హడావుడిగా హాస్పిటల్కు వెళుతుంది. శ్రావణి ఐసీయూలో వెంటిలేటర్స్పై ఉంటుంది. డాక్టర్స్ చాలా సీరియస్ కండిషన్లో ఉంది అని చెప్పారు. 2 రోజులు కన్నులు తెరిచిన శ్రావణి కోడల్ని పట్టుకుని ఏడుస్తుంది. అందరూ నిన్ను వదిలిపోతున్నారు తల్లి. నిన్ను ముత్తైదువుగా చూడాలని నా కోరిక తీరకుండానే పోయేలా ఉన్నాను. నా ఆఖరి కోరిక తీర్చమని అడుగుతుంది. అభి పట్టుపట్టడంతో ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఈ సమయంలోనే అభి సూర్యంతో మాట్లాడి రిజిస్టర్ మ్యారేజ్కి ప్లాన్ చేస్తాడు. పెళ్లి చేసుకొని అత్తయ్య ఆశీర్వాదం తీసుకుంటారు. ఇన్నాళ్లకు నా చిట్టి తల్లి జీవితంలోకి వసంతం వచ్చిందని ఆ సంతోషంతోనే కళ్ళు మూస్తారు శ్రావణి, అభి వాళ్ళ నానమ్మ. అభి ఎంటెక్ చేయడానికి ఫారెన్కు బయలుదేరుతున్నాడు. వీణ విషయం సూర్యకి చెప్పి అభితో పాటుగా ఫారెన్ బయలుదేరింది. అభి సున్నితంగా తల్లికి నచ్చ చెప్పి నేను వచ్చే వరకు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి నాన్న అంటూ వీణ చేతిని సూర్య చేతిలో పెట్టి బాయ్ చెబుతూ ఎస్కులేటర్పై కాలు మోపాడు. ఇండియా తిరిగి వచ్చిన అభికి సూర్య వీణాలతో పాటుగా మరో లిటిల్ ఫ్రెండ్ వెల్కమ్ చెప్పాడు. ఐ యామ్ మిస్టర్ రఘురామ్, యువర్ ఫాదర్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చిన్న రఘురామ్తో ఆ ఇంట మరి ఇంత నవ్వులు వసంతాలు విరబూశాయి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.